ఏపీ పురపాలక ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు మొదలయ్యాయి. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైంది. వీటిలో ప్రస్తుతం 3,206 డివిజన్లు, వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా వీటిని విభజించనున్నారు. పాత, కొత్త డివిజన్లు, వార్డులకు 4 వైపులా హద్దులు నిర్ణయించాక ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత మార్పులు చేర్పులతో కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తుది ఆమోదం కోసం పంపనున్నారు. పునర్విభజనతో డివిజన్లు, వార్డుల సంఖ్య 3,942కు పెరగనుంది. అంటే కొత్తగా 736 అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది మార్చి 17తో ముగిసింది. మరో నగరపాలక సంస్థ, ఇంకో 12 పురపాలక నగర పంచాయతీల్లో నవంబర్లో ముగియనుంది. వీటన్నింటికీ కలిపి ఇప్పుడు ఎన్నికలు నిర్వహించినా పాత పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాతే కొత్తగా ఎన్నికైన వారు బాధ్యతలు చేపడతారు. పురపాలక ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇవ్వడంతో అందుకు అనుగుణంగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సన్నద్ధమవుతోంది. బీసీల గణన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక ఇవ్వనుంది. దీని ఆధారంగా వార్డులు, డివిజన్ స్థానాలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.